అంతా నడుస్తుంది. ఓకే. అయితే ఆయన ఎక్కువ సైకి అనే పదాన్ని వాడతారు. అసలు సైకి అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? దాని ఇష్యూ ఏంటంటే గ్రీక్ రూట్ అనమాట. గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. ఆ గ్రీక్ ఏన్షియంట్ వర్డ్ సైకి అనే పదము గ్రీక్ పదం. దాని మీనింగ్ ఏంటంటే ఆత్మ. చూడండి ఎలా వచ్చిందో. బ్రీత్ ఆర్ లైఫ్ ఫోర్స్. సోల్, బ్రీత్ ఆర్ లైఫ్ ఫోర్స్. ఈ నాలెడ్జ్ కోసం ముందు చెప్తున్నాను ఈ విషయాన్ని. తర్వాత మనం సబ్జెక్ట్‌లోకి వెళ్దాం. అంటే ఒక వ్యక్తి యొక్క మూలాన్ని తెలియజేయడం కోసం ఇన్నర్ బీయింగ్ అనమాట. బియాండ్ ద బాడీ. అంతే కదా! ఆత్మ అంటే బియాండ్ ద బాడీ. శరీరాన్ని దాటి అవతల ఉంది. బ్రీత్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ అండ్ ఔట్. లైఫ్ ఎనర్జీ. అంటే ఒకే పదం సైకి అనే పదానికి మీనింగు ఆత్మ లేదా శ్వాస, ప్రాణశక్తి. లైఫ్ ఫోర్స్ అంటే జీవశక్తి, ప్రాణశక్తి. సో, ఇంకొక పదం ఏంటంటే అది ఇన్నర్ బీయింగ్. మన లోపల ఉన్న అంతర్గత శక్తి. మన లోపల ఉన్న మనము. మన లోపల ఉన్న నేను. అది శరీరానికి అతీతమైన స్థితి. అక్కడ పురాణాల్లో, గ్రీక్ పురాణాల్లో సైకి అనేటువంటి మోర్టల్ వుమెన్ అంటే చనిపోయిన ఆమె ఎరోస్ అనేటువంటి అతన్ని ప్రేమిస్తుంది. అప్పుడు ఆ సోల్ ఎక్కడికి వెళ్తుంది? టువర్డ్స్ డివైన్ యూనియన్. డివైన్ యూనియన్. సో, వాట్ ఈజ్ ఎరోస్? అంటే దైవము. ఆ దివ్యత్వాన్ని నేను కలుసుకోవాలి. ఏ విధంగా మీరాబాయి కృష్ణుడిని ప్రేమించిందో అట్లా. ఇది ఒక మైథాలజీ. దీని గురించి మరింత తర్వాత డెప్త్ చూద్దాం. ఇందులో ఏముందనేది. ఇంకో పాయింట్ ఏంటో తర్వాత చూద్దాం. ఇక్కడ మనం సేతు విషయాలు మాట్లాడుకుంటాం. అయితే ఈ సైకి అనే పదాన్ని ఇంకెవరెవరు వాడారు? ప్లేటో వాడాడు. ప్లేటో దేన్ని వాడాడు? ఇమ్మోర్టల్ సోల్. అంటే శాశ్వతంగా ఉంది. చిరంజీవి. శాశ్వతము. ఆత్మ శాశ్వతము. దానికి మరణం లేదు. దానికి సైకి అనే పదం వాడాడు. అలాగే అనేక విధాలుగా విభజనాత్మకంగా ఉండటం కోసం కొన్ని విషయాలు వాడాడు. అరిస్టోటల్ ఏ విధంగా వాడాడు? ఏ విధంగా సైకి అనే పదాన్ని జీవన సూత్రము, జీవన నియమము అనే పదంగా వాడాడు. అంటే ఇప్పుడు ఆ జీవన నియమమే ఇప్పుడు వర్తమానంలో అందరిలోనూ అదే ఉంది. ఆ సైకి అనే పదం. ఓకే. మోడర్న్ సైకాలజీ ఏం వాడింది? సైకాలజీ అనే పదం అసలు సైకి నుంచి వచ్చింది. ఆరోగ్యపరంగా మరొక పాయింట్ మనకు గుర్తు చేసుకుంటే సైకోసోమాసిటీ అంటారు. సైకి, సైకోసోమాసిటీ. అంటే సైకి ఎలా ఉందో సోమ అలా ఉంటుంది. మళ్ళీ ఈ పదాలు కూడా సైకి అనే పదం మైండ్, సోల్, బ్రీత్, లివింగ్ ఫోర్స్. దాన్ని బట్టి చూస్తే ఏమవుతుంది? సోమ అంటే ఏంటి? శరీరము. కాబట్టి నీ నీ శరీరము, నీ ఆత్మ అంటే నీ ఆహ్, ఆహ్, నీ ఆహ్, ఆహ్, అంటే నీ ఆత్మ లేదా నీ మనస్సు ఏ విధంగా ఉందో నీ శరీరం మీద ఆ విధంగా ప్రభావం పడుతుందని. కాబట్టి మనసుని ఎంత శుద్ధంగా పెట్టుకోవాలి? ఎంత ఆరోగ్యవంతమైన శరీరం కావాలంటే అదనమాట. అది ఒక విశేషమైన పాయింట్. ఇంకొక పాయింట్ సింబాలిక్‌గా చెప్తే బ్రీత్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్. శ్వాసే జీవితము. సైకి ఈజ్ లింక్డ్ టు ద యాక్ట్ ఆఫ్ బ్రీతింగ్. లోపల ఉన్న అంతర్గత సోల్ ఏం చేస్తుంది? ఈ శ్వాస ఆడించే విధంగా చూస్తుంది. అది రిమైండింగ్ అస్ దట్ సోల్ ఈజ్ ఇన్సెపరబుల్ ఫ్రమ్ లైఫ్స్ రిథమ్.
అంటే మన మనం జీవిస్తూ ఉంటాం. కానీ అంటే విడదీయరాని సంబంధం ఉంది. ఇన్‌సెపరబుల్. సెపరేట్‌గా కాదు. ఇన్‌సెపరబుల్. ఆత్మ మనతోనే ఆత్మే స్వయము. ఇంక ఆత్మే పరబ్రహ్మం అంటే ఇంక అది వేదాంతపరమైన వ్యవహారం. అయితే ఇక్కడ జర్నీ ఆఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఏంటంటే, సైకి ఏం చేస్తుంది? రిప్రజెంట్ చేస్తుంది. సోల్స్ గ్రోత్ కోసం. అనేక అంటే ఆత్మ ఎదుగుదల కోసం అనేక సవాళ్ళను ఎదుర్కోవడానికి. అలాగే జ్ఞానపరమైనటువంటి వాటి మీద ప్రేమ. ఫిలాసఫీ అంటే లవ్ అఫైర్ విత్ ద విజ్డమ్. అలాగే లీడింగ్ టు విజ్డమ్ అండ్ లవ్. ఆ ప్రేమ వైపు ప్రయాణం చేస్తుంది. అయితే ఇక్కడ మళ్ళా ఈ సైకికి మరొక పాయింట్ ఏంటంటే ఇన్నర్ మిర్రర్. స్పిరిచువల్ ట్రెడిషన్‌లో సైకి అంటే రిఫ్లెక్టివ్ సర్ఫేస్ వేర్ కాన్షియస్‌నెస్ మీట్స్ ద డివైన్. ఎక్కడ మనం దివ్యత్వంతో కలుస్తాము. ఆ ప్రతిబింబం లాంటిది. ప్రతిరూపం లాంటిది. మరొక రూపంలో ప్రాక్టికల్‌గా చెప్పుకోవాలంటే బ్రీత్ దట్ క్యారీస్ అవేర్‌నెస్. ఇక్కడ మెడిటేషన్ పరంగానే మనం ఏం చెప్పుకోవాలో మెడిటేషన్ పరంగానే చెప్పుకుంటున్నాం. ద బ్రీత్ దట్ క్యారీస్ అవేర్‌నెస్. శ్వాస ఆడుతుంది అంటే అవేర్‌నెస్ క్యారీ చేస్తుంది. అవేర్‌గా ఉంది. అక్కడ ఈ సోల్స్ ఎండ్‌లెస్ జర్నీ ఫ్రమ్ సెల్ఫ్ టు సోర్స్. ఈ సోల్ ఎక్కడి నుంచి అంతులేని ప్రయాణం చేస్తుంది. తన స్వయం నుంచి, సోర్స్ నుంచి. మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఈ మిర్రర్ ఏం చేస్తుంది? వేర్ మైండ్ అండ్ స్పిరిట్ మీట్. మనసు తన ఆత్మ స్వయంగా కలిసిన చోట అని. ఇంకా గట్టిగా ఇంకా లోపలికి వెళ్తే ప్రాణమే మనసు. మనసే ఆత్మ. శ్వాసలోనిది శాశ్వత యాత్ర. ఈ పదాలు మనకు అర్థం కావాలి. ప్రాణమే మనసు ఎలా అయిందండి అని. ప్రాణం అంటే ఏంటి? శ్వాస. మనసు ఎలా అయింది అంటే ఇక్కడ శ్యామశాల లహరి మహాశయుల వారు చెప్పిన సత్యాన్ని మనం కనిపెట్టాలి. ప్రాణ సంచలనము అంటే శ్వాస ఆడుతుంటేనే మనసు పనిచేస్తుంది. అంటే ఆ ప్రాణమే ఉంటేనే మనసు పనిచేస్తుంది. ఆ మనసు ప్యూరిఫై అయిపోయింది. జీరో అయిపోయింది. అప్పుడు ఆ మనసే శుద్ధ ఆత్మగా మారిపోతుంది. అప్పుడు నువ్వు ఆ శ్వాస వెంట ఉంటే అహమాత్మాస్మి. యు ఆర్ ఇమ్మోర్టల్ సోల్. నీకు చావు లేదు అనేటువంటి అనంతమైనటువంటి దానికి ప్రయాణం చేస్తాం. సో బ్రీత్ ఈజ్ ది మైండ్, మైండ్ ఈజ్ ద సోల్. ఇన్ ఈచ్ బ్రీత్ ఫ్లోస్ త్రూ ద ఎటర్నల్ జర్నీ. అది ఎప్పటికీ ఇంకా అది అంతులేని ప్రయాణం. అయితే ఇక్కడ మళ్ళా అనేక ఇది అది అనే విషయాలు ఎక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. వీఆర్ ఎటర్నల్ బీయింగ్. దెర్ ఇస్ నో డెత్ అనే పాయింట్ మీద అన్నమాట. సో దిస్ ఈజ్ జస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. ప్రాణ అంటే లైఫ్ ఫోర్స్. బ్రీత్ ఈజ్ నాట్ జస్ట్ ఏ ఫిజికల్ ఎయిర్. ఇట్ ఈస్ ద రిథమ్ ఆఫ్ సస్టైన్ అవేర్నెస్. శ్వాస ఆడుతుందంటే కేవలం గాలాటమే కాదు, నీ ఎరుకలో ఉండటాన్ని అక్కడ నిలబెడుతుంది. బ్రీత్ డిస్టర్బెన్స్ అయితే మైండ్ డిస్టర్బ్ అవుతుంది. సైకోసోమాసిటీ. వెన్ బ్రీత్ ఈజ్ స్టడీ ద మైండ్ బికమ్స్ కామ్ అని ఇంటర్న్ మన బాడీ మీద పోతుంది. అలాగే రిఫ్లెక్షన్ ఏంటి? కంట్రోల్ ఆఫ్ ప్రాణ లీడ్స్ టు కంట్రోల్ ఆఫ్ మానస. అంటే ప్రాణ అంటే నువ్వు శ్వాస మీద ధ్యాస పెడితే వేరే ఏ ఆలోచన వైపుకి పోనీయకుండా దాన్ని ఆ విధంగా ప్రాణ మీద దృష్టి పెడితే దట్స్ కంట్రోల్ ఆఫ్ ప్రాణ లీడ్స్ టు కంట్రోల్ ఆఫ్ మనస్ అంటే మైండ్. మానస అంటారు అక్కడ దీన్ని.
సో, మైండ్ ఈజ్ ద సోల్. ఎప్పుడు మైండ్ అంటే మానస ఈజ్ ద డోర్‌వే టు ద సోల్ అంటే ఆత్మ. ఏ ప్యూరిఫైడ్ డిసిప్లిన్డ్ మైండ్ అంటే ఎప్పుడు ప్యూరిఫై అవుతుంది? ఏ ఆలోచన లేనటువంటి శుద్ధ సాత్వికంగా జీరో అయిపోయినప్పుడు సోల్ అప్పుడేమవుతుంది? రిఫ్లెక్ట్స్ ద సోల్. అప్పటి వరకు హిడెన్‌గా ఉంది. ఆ మనసు అనే ముసుగులో, ఆలోచనలనే ముసుగులో ఉంది. ఇట్ విల్ బికమ్ క్లియర్‌లీ లైక్ ఏ క్లీన్ మిర్రర్. వేదాంత థాట్ ప్రకారం చూస్తే మైండ్ ఈజ్ ద ఇన్‌స్ట్రుమెంట్ త్రూ ద విచ్ ద సెల్ఫ్ ఎక్స్‌పీరియన్సెస్ ద వరల్డ్. మన ఏవ మనుష్యానాం కారణం బద్ధ మోక్షయో అనే పాయింట్ పరంగా చూసుకున్నా మనసు అనేది ఒక ఇన్‌స్ట్రుమెంట్. దాని నుంచే ఆత్మను తెలుసుకుంటాం. అహమాత్మాస్మి అని తెలుసుకుంటాం. ఇప్పుడు ఆ మనసు బయటికి పొర్లనివ్వకుండా నీ లోపల నువ్వు ఉంచితే అనే పాయింట్. అక్కడే వితిన్ ద బ్రీత్ ఫ్లోస్ ఎటర్నల్ జర్నీ. ఈచ్ బ్రీత్ ఈజ్ ఎ స్టెప్ ఇన్ ద సోల్స్ జర్నీ. శ్వాస ఆడుతున్నాము అంటే, శ్వాస ఆడుతుందంటే ఈచ్ బ్రీత్ ఈజ్ ఎ స్టెప్ ఇన్ ద సోల్స్ జర్నీ. ఆత్మ వైపు నీ వైపుకి నీ లోపలికి లోపలికి ప్రయాణం చేస్తున్నావు. ఆత్మ వైపుకి ప్రయాణం చేస్తున్నావు. ఆత్మ ప్రయాణము, ఆత్మయానము. సో బ్రీత్ కనెక్ట్స్ ద ఫిజికల్ బాడీ టు ద సబ్టల్ సోల్. నీ లోపల ఆ సూక్ష్మ శరీర సముదాయాన్ని కలుపుతుంది. అప్పుడేమవుతుంది? రిమైండింగ్ అస్ ఆఫ్ కంటిన్యూటీ బియాండ్ టైమ్. కాలాతీతము. మనం కాలాతీతులము. ఏ కాలము మనల్ని బంధించి లేదు. యాజ్ లాంగ్ యాజ్ యూ బౌండ్ బై ది టైమ్. ఆఫ్‌కోర్స్ ఫిజికల్ బాడీలో మన బిజినెస్ కోసం, మన వ్యవహారాల కోసం అవన్నీ నడుస్తూనే ఉంటాయి. వి ఆర్ టాకింగ్ అబౌట్ బియాండ్ బాడీ అండ్ బియాండ్ మైండ్. ఇక్కడ బ్రీత్ కనెక్ట్స్ ద ఫిజికల్ బాడీ నుంచి సబ్టల్ సెల్ఫ్ మనకు సూక్ష్మ శరీరము లేదా సూక్ష్మ ఆత్మ వైపుకి మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? అక్కడ నో టైమ్. అదే అక్కడ పాయింట్. సో ఎటర్నల్ జర్నీ పాయింట్స్ టు ద సైకిల్ ఆఫ్ లైఫ్, డెత్ అండ్ లిబరేషన్. ఇంకా ఎటర్నల్ జర్నీ ఏంటి? ఇంకా నువ్వు అనేక జన్మలు ఎత్తాల్సిన అవసరం లేదు. బర్త్ అండ్ డెత్ వీటన్నిటి నుంచి విడుదలవుతావు అనే పాయింట్. సో ఇక్కడ మనం ఎక్స్‌ప్లనేషన్ చేసుకోవాలంటే కోర్స్ హాయిగా సుఖంగా కూర్చొని శ్వాస గమనిస్తూ ఉంటే అప్పుడు నువ్వు ఏం జరుగుతుంది? ఇన్‌హేల్ స్లోలీ. సో దట్ ఎప్పుడైతే స్లోగా నెమ్మదిగా శ్వాస లోపలికి తీసుకుంటామో దట్ బ్రీత్ ఈజ్ ద మైండ్. మైండ్ అప్పుడు ఆ శ్వాస ఇంకా అక్కడ మనసు వెంటే ఉంటుంది. అప్పుడు ఎక్సేల్ జెంట్లీ వైల్ రిసైటింగ్ అంటే ఇక్కడ ఏంటి? మైండ్ ఈజ్ ద సోల్. మనసే ఆత్మ. అక్కడ చివరికి ఆ మనసు శుద్ధమైపోతుంది. పరిశుద్ధమైపోతుంది. సో శ్వాసలోనిది శాశ్వత యాత్ర అనేది ఆ విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకుంటాం. నౌ లెట్ us గో టు ద టాపిక్. ఓకే. అయితే ఇక్కడ మనం వివిధ అంశాలని మాట్లాడుకుంటున్నాం. మనిషి ఏ విధంగా విజేతగా మారతాడు అనేక భిన్న విధాలుగా. అంటే ఆత్మ తన ఎదుగుదల కోసం భూమి మీదకొస్తూ అనేక అద్భుతమైన విషయాలను సృష్టిస్తూ ఉంటుంది. దానికి మొట్టమొదట తనకేమి తెలియదు అని అనుకునే పాయింట్‌లో నిన్న చెప్పుకున్న ఒక గడ్డి పరకకు భూమి మీద ఉన్న ఒక గడ్డి పరకకు లేదా ఒక పుష్పానికి నేను ఎందుకు ఈ భూమి మీదకొచ్చాను అన్న అవేర్‌నెస్ ఉంది. ఇట్ ఈస్ అవేర్ ఆఫ్ దిస్ కనెక్షన్. అక్కడ తను ఏ పొజిషన్‌లో ఉన్నాను, ఎక్కడ ఉన్నాను అనేది కాదు. ఎక్కడ ఉన్నా ఆ గడ్డి పరక ఎక్కడ ఉన్నా, ఆ గడ్డి పువ్వు ఎక్కడ ఉన్నా లేదా ఎలా ఉన్నా తన యూనిక్యూనెస్, తన స్పెషాలిటీని తన మూల వైటల్ సోర్స్ ఆ జీవశక్తి నుంచి, ఆ జీవ మూలం నుంచి అది వ్యక్తీకరిస్తానికి భూమి మీదకొచ్చింది. అలాగే, అలాగే మనం రీక్యాప్ చేసుకున్న చిన్న పాయింట్.
అణువులు, పరమాణువుల సముదాయమే. అన్ని వస్తువులు అంతా కూడా. అది నీ శరీరం కావచ్చు. అంటే ఒక వ్యక్తి యొక్క శరీరం కావచ్చు, అణువుల, పరమాణువుల సముదాయమే. ఒక టేబుల్ కావచ్చు, ఒక రాయి కావచ్చు, ఒక కప్ప కావచ్చు, వాటెవర్ ఇట్ ఈస్. నో ద గ్రేట్ ప్యాసివ్ థ్రస్ట్ ఆఫ్ క్రియేటివిటీ. ప్రతిదీ కూడా తను సృష్టించాలి అనేటువంటి తపనతో వచ్చింది. సో యు ఆర్ ఏ క్రియేటర్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు సృష్టికర్త. ఇక్కడ నేను ఏదో సృష్టించాలి అనుకుని నేను వచ్చాను. ఇక్కడ నేనేమి చేయలేకపోయాను అంటే, చేయలేకపోయిన దాన్ని కూడా సృష్టించడానికి నువ్వు వచ్చావు. అంటే యువర్ థాట్స్ అండ్ యువర్ బిలీఫ్స్, నీ ఆలోచనలు, నీ నమ్మకాలు, నీ ఎక్స్‌పెక్టేషన్స్ అదే వాస్తవ రూపం ధరిస్తాయి. నీ ఉనికిగా మారతాయి. మై డియర్ ఫ్రెండ్స్, అనేక అద్భుతాలను మనం అస్పష్టంగా ఉన్న స్పష్టంగా మనకేం తెలియదు. ఎక్కడికి పోతామో ఏంటి అనేది. అయినా గానీ అన్నీ తెలుసు మనకి లోపల ఉన్నదానికి. అది అక్కడున్న విశేష పాయింట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ యొక్క విజ్డమ్ అనేది ఈరోజు ఏదో మనం ఈ శరీరంలో ప్రవేశించాం కాబట్టి అని అనుకునేది కాదు. పూర్వం నుంచి ఆ జ్ఞానం యొక్క విశేష భాండాగారం అంతా మనతోనే ఉంది. మళ్ళా నువ్వు సరికొత్త తలంలో న్యూ ఫౌంటైన్‌గా తన స్వయం నుంచి వెలికి తీస్తుంది. ఫౌంటైన్ అంటే వాటరు 360 డిగ్రీస్‌లో అలా అలా పడుతుంది. ఫౌంటైన్ అంటే అందరికీ ఐడియా ఉండొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, మనకు ఈ విషయాలు వింటున్నప్పుడు మనకి తెలిసినట్టే అనిపిస్తూ ఉంటాయి. కాన్షియస్ ఆర్ అన్‌కాన్షియస్. మై డియర్ ఫ్రెండ్స్, అలాగే మీరు యూ నో వాట్ యు ఆర్ డూయింగ్. మీరేం చేస్తున్నారో మీకు తెలుసు. మీరు గుర్తించినా, గుర్తించకపోయినా మీరేం చేస్తున్నారో మీకు తెలుసు. మీ కన్ను చూస్తూ ఉంటుంది. తనంతట తాను చూడలేకపోయినా, కన్ను తనను తాను చూడలేకపోయినా, కన్ను చూస్తూ ఉంటుంది. చూడండి విషయం. కన్ను తనను తాను చూడలేదు. ఆ కన్నును చూడాలంటే మనం అద్దం సహాయం తీసుకోవాలి. అది వేరే స్టోరీ. అయితే కన్ను తనను తాను చూడలేకపోయినా, దాని అది అదేం చేస్తుంది? మళ్ళా అద్దం సహాయంతో రిఫ్లెక్షన్‌తో దాన్ని తాను చూసుకుంటుంది. అలాగే ఈ ప్రపంచం, నువ్వు చూస్తున్న ఈ ప్రపంచం, నిన్ను నువ్వు దర్శిస్తున్నావు. మై డియర్ ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. నీకు కనపడుతున్న ప్రపంచమంతా నిన్ను నువ్వే చూసుకుంటున్నావు. అద్దంలో నీ బొమ్మను నువ్వే చూసుకుంటున్నట్టుగా ఈ ప్రపంచంలో కనపడుతున్న ప్రతిదీ నీ లోపల ఏది ఉందో అదే దర్శనమిస్తుంది. నీ లోపల ఏది ఉందో అదే దర్శనమిస్తుంది. అదే ప్రతిబింబిస్తుంది. సో దిస్ ఈస్ ద కీ పాయింట్ హియర్. దిస్ ఈస్ ద థింగ్ అంటే ఈ యొక్క విషయం ప్రతిదీ మన లోపల ఉన్నదే బయట రిఫ్లెక్షన్‌గా జరుగుతుందనే పాయింట్. సో మై డియర్ ఫ్రెండ్స్, అలాగే ఇంకొక పాయింట్ విషయంగా చూస్తే ఇన్ ద సేమ్ వే ద వరల్డ్ యాస్ యూ సీ ఇట్ ఈస్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ యూ ఆర్. ఓకే, రిఫ్లెక్షన్ నాట్ ఇన్ గ్లాస్ బట్ ఇన్ ద 3 డైమెన్షనల్ రియాలిటీ. అద్దంలో బొమ్మ చూసుకొని నేను నాకు కనపడుతున్నాననే కాదు. నీ మనసులో బొమ్మ 3 డైమెన్షనల్ రియాలిటీగా మారిపోతుంది. అంటే భౌతిక వస్తువుగా మారిపోతుందని అర్థం. 3 డైమెన్షనల్ అంటే అదేమో పొడుగు, వెడల్పు, లోతు అది కదా 3 డైమెన్షనల్. అలా అనమాట. ఇక ఈ 3 డైమెన్షనల్ రియాలిటీలో యూ ప్రొజెక్ట్ యువర్ థాట్స్. ఆలోచనలు బయటికి పంపిస్తావు. ఫీలింగ్స్‌ని బయటికి పంపిస్తావు. ఎక్స్‌పెక్టేషన్ బయటికి పంపిస్తావు. అది నీ వాస్తవ రూపమై నీ ముందుకు సాక్షాత్కరింపబడతాయి. అయితే నీకు ఇతరులు నన్ను చూస్తున్నారు, లేదా ఇతరులను చూస్తున్నావు అనంటే ఎవరి ప్రొజెక్షన్స్‌తో వారు చూస్తారు.
నువ్వు ఒక వ్యక్తి మీద ఒక అభిప్రాయం పెట్టుకున్నావనుకోండి, ఆ వ్యక్తి అలాగే కనపడతాడు. అవతల వ్యక్తి నీ మీద ఒక అభిప్రాయం పెట్టుకున్నాడనుకోండి, వాడికి నువ్వు అలాగే కనపడతావు. ఇదంతా ఇన్నర్ ప్రొజెక్షనే. అంటే ఒక వ్యక్తి అనే కాదు మై డియర్ ఫ్రెండ్స్. మన ప్రపంచం అంతా ఏది కావాలో అదే కనపడుతుంది. అంటే ఏది కావాలంటే ఏంటి? నీ లోపల ఏది ఉందో అది కనపడుతుంది. అది విశేషం. సో మై డియర్ ఫ్రెండ్స్, నువ్వు ఎవరివయ్యా అంటే ఒక సజీవ ప్రపంచ చిత్రము. ఏమి చిత్రము అంటే నువ్వు దాంట్లో నివసిస్తూనే ఉన్నావు. నువ్వు ఒక ప్రేక్షకుడు మనం పాయింట్ 3D మూవీ ఒకటుంటుంది. ఆ 3D మూవీలో ఆ గ్లాసెస్ పెట్టుకుంటే మనకి ఆ పిక్చర్‌లో అక్కడ ఏదన్నా ఉంటే మనం ఆ పాయింట్‌లో మనం ఉన్నట్టు ఫీల్ అవుతాం. ఏదైనా బాణం వస్తే అది మన మీదకే వస్తున్నట్టు ఫీల్ అవుతాం. అది 3D. అదే 3D రియాలిటీలో మనం మన ఆలోచనలతో మన జీవితాన్ని, మనం జీవిస్తున్న ఈ జీవితాన్ని మనం ప్రొజెక్ట్ చేసి దాంట్లోనే ఉన్నాం. అదే అవుట్‌వర్డ్‌గా అది నీ లోపల ఉన్నదే బయట సాక్షాత్కరిస్తుంది. దాంట్లోనే నువ్వు జీవిస్తున్నావు. ఏ విధంగా నీ లోపల ఉన్నది? నీ లోపల ఏమున్నాయి? ఫీలింగ్స్ ఉన్నాయి. అవి అబద్ధాలు చెప్పవు. కానీ నీ ఫీలింగ్స్ మీద నువ్వు అవేర్‌గా ఉంటున్నావా? లేవా? అన్నది తెలిసిపోతుంది. సో, యువర్ ఫీలింగ్స్, యువర్ కాన్షియస్‌నెస్ అండ్ అన్‌కాన్షియస్ థాట్స్. ఇక్కడ పాయింట్ ఏంటంటే కాన్షియస్‌గా ఉంటే నీ ఆలోచనలు నువ్వు సరైన ఆలోచనలు ఎంచుకుంటే అద్భుతకరమైన ఆలోచనలు ఎంచుకుంటే మిరాక్యులస్ థాట్స్ ఎంచుకుంటే నువ్వు మిరాక్యులస్ బీయింగ్ అవుతావు. అంతే. ఇంక బీయింగ్ ఇందులో నీలో అంతా ఉంది. నువ్వు ఏది వాడుకుంటే అది నువ్వవుతావు. నీ దగ్గర అన్నీ ఉన్నాయి. నువ్వు ఏ వస్తువు అంటే ఏ చొక్కా యేసుకుంటే ఆ చొక్కా. ఏ డ్రెస్ యేసుకుంటే ఆ డ్రెస్సు బయటికి కనపడుతుంది. యువర్ ఫీలింగ్స్, యువర్ కాన్షియస్‌నెస్, యువర్ అన్‌కాన్షియస్ థాట్స్ అన్నీ ఏం చేస్తాయి? అవి ఆల్టర్ అండ్ ఫార్మ్ యువర్ ఫిజికల్ ఇమేజ్. నీ భౌతిక రూపాన్ని నీ లోపల ఉన్న ఆలోచనల బట్టి, నీ లోపల ఉన్న ఫీలింగ్స్‌ని బట్టి, నీ కాన్షియస్‌గా నువ్వు చేసే థాట్స్‌ని బట్టి, లేదా అన్‌కాన్షియస్‌గా స్పృహ లేకుండా నువ్వు చేసే ఆలోచనలు బట్టి, నీ భౌతికమైన పరిస్థితిని తయారు చేస్తాయి. ఇది చాలా సులువుగా అర్థం చేసుకునే విధంగా మనం మాట్లాడుకున్నాం. కానీ ఇదంత సులువైందేం కాదు. మనం టు రియలైజ్ దట్ యువర్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ ఫార్మ్ యువర్ ఎక్స్‌టీరియర్ ఎక్స్‌పీరియన్స్. ఇక్కడ మన గురించి మాట్లాడుకున్నాము ఫస్టు. ఇక్కడ నీ భౌతికమైన పరిస్థితులకు కారణం కూడా ఇదే అన్న విషయం జీర్ణం కాదు. అక్కడ మాత్రం ఒప్పుకోరు. పక్కోడు కారణం అంట. నువ్వు చేసే ఆలోచనలు, నీ ఫీలింగ్స్ నువ్వు కోపంగా ఉంటే నీ ముఖం ఎర్రగా కందగడ్డలాగా అయిపోతది. ఆనందంగా ఉంటే నీ ముఖం చంద్రబింబంలాగా వెలిగిపోద్ది. ప్రసన్న వదనంగా ఉంటే ఎంత బావుంటుందో నీ ముఖం, ఎంత బాగా చూసుకోవచ్చు చక్కగా, ఎంత బావుందో, ఎంత ముద్దొస్తుందో నీ ముఖం. అదే కోపంగా ఉన్నావంటే ఎంత క్రూరంగా ఉంటావు, భయంకరంగా ఉంటావు. ఆ! కాన్షియస్‌గా ఉన్నావా? అన్‌కాన్షియస్‌గా ఉన్నావా? కాన్షియస్‌గా ఉంటే ఏది కావాలో దాన్నే ఎంచుకుంటావు. నీ ఆలోచనలని వెతుకుంటావు. అది నీ భౌతిక రూపం. ఆరోగ్య భావన ఆరోగ్యాన్నిస్తుంది. ఆనంద భావన ఆనందాన్నిస్తుంది. భావన మీన్స్ యువర్ ఫీలింగ్స్, యువర్ థాట్స్, యువర్ ఎమోషన్స్. నీ కాన్షియస్‌గా యెస్ ఇట్ వర్క్స్ అని చెప్పి మనం కొన్ని పాయింట్లు చెప్పుకున్నాం. చూస్ హెల్త్. హెల్తీ యూ బీయింగ్. ప్రతిదీ ఎంపికే. అందుకోసమే కాన్షియస్ మైండ్ ఎందుకుంది? కాన్షియస్‌గా ఉన్నావా లేదా? స్పృహలో ఉన్నావా లేదా? స్పృహలో నువ్వు పని చేస్తున్నావా లేదా? అని గుర్తు చేసుకోవడానికే. అయితే ఇదంతా బానే ఉందండి. కానీ అక్కడ కూడా శరీరాన్ని ఇది చేసేవారి సంగతి మనం మాట్లాడుకోకూడదు. శరీరాన్ని బాధ్యతగా తీసుకోవాలి. ఎందుకంటే అది నీకు ఇవ్వబడిన వాహనము. ఈ ప్రపంచం మీద, ఈ భూమి మీద నడయాడడానికి వాడే వాహనాన్ని శుభ్రంగా పెట్టుకోవాలి. బావుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే
ఇంత చక్కగా, ఇంత సులువుగా చెప్పుకుంది బాగా అర్థమైనట్టు అనిపించినా, చాలా చక్కగా అనిపించినా, నీ భౌతిక పరిస్థితులు, నీ ఫీలింగ్సు, నీ థాట్సు, నీ భౌతికమైన పర్యావరణాన్ని, సంబంధ బాంధవ్యాల్ని, వాతావరణాన్ని అనుభవం పొందుతావు నాయనా. ఎక్స్‌పీరియన్స్ పొందుతావు. నీ ఫీలింగ్స్‌ని బట్టే బయట. నువ్వు చిరాకు పరాగ్గా ఉంటే బయట వాతావరణం చిరాకు పరాగ్గానే ఉంటుంది. నువ్వు అంటే ఓషో గారు చెప్తారు. ఓషో గారి స్టైల్‌లో వెన్ యూ ఆర్ ఇన్ లవ్, యూ ఆర్ ఇన్ ద స్వర్గ. నువ్వు ప్రేమలో ఉన్నప్పుడు ఈ భూమి ఎంత అద్భుతంగా ఉంటుందో, ఆ ప్రియురాలు ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత హ్యాపీగా ఉంటామో. అదే దుఃఖంలో ఉంటే ఈ ప్రపంచం అంతా దుఃఖంగా కనబడుతుంది. ఔటర్ ఎక్స్‌పీరియన్సెస్ మై డియర్ ఫ్రెండ్స్. అంటే నీ నువ్వు దుఃఖంలో ఉంటే టీవీలో చూసినా, ఆహ్, క ఎక్కడ చూసినా, వార్తల్లో చూసినా, రేడియోలో విన్నా, చుట్టుపక్కల వాళ్ళు విన్నా అన్ని దుఃఖ వార్తలే వచ్చేస్తాయి. దుఃఖంలో ఉంటే. దుఃఖానికి సంబంధించిందే వస్తుంది. నువ్వు ఆనందంగా ఉన్నావా? ప్రపంచంలో నీకు ఆనందమైన విషయాలే తప్ప ఇంక వేరేవేమి కనపడవు. అది అక్కడున్న విషయం. సో, యువర్ ఫీలింగ్స్, యువర్ థాట్స్ ఫార్మ్ యువర్ ఎక్స్‌టీరియర్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ద సేమ్ వే. అంటే శరీరంలో ఏం జరుగుతుందో, అలాగే బాహ్యమైన వాతావరణము. ఇక్కడ ఈ శరీరంలో ఏం జరుగుతుందో బాహ్యంలో జరుగుతుందనంటే, నువ్వు విశ్వాంబరుడివి. ఎందుకంటే నువ్వు విష్ణువి. విశ్వము అంతా కూడా నువ్వు అంబరంగా ధరించావు, వస్త్రంగా ధరించావు. కానీ నీ లోపల ఏదుందో అది అది ఖచ్చితంగా బయట జరిగి తీరుతుంది. అదే కనపడుతుంది. So that events that appear to happen to you are initiated by you within our mental or psychic inner environment. ఎన్విరాన్మెంట్. నీ అంతర ప్రపంచంలో నువ్వు ఏమైతే ఇక్కడ ఇక్కడ వితిన్ యువర్ మెంటల్ అండ్ సైకిక్ ఇన్నర్ ఎన్విరాన్మెంట్. అక్కడ అంతర ప్రపంచం అనే పదం వాడటానికి లేదు. ఎన్విరాన్మెంట్ నీ అంతరంగా ఏ విధమైన పర్యావరణాన్ని నువ్వు సృష్టించుకుంటున్నావు? నీ ఆలోచనలతో, ఫీలింగ్స్‌తో. అదే భౌతిక వాస్తవాలుగా మారుతుంది. అంతా నీ స్వీయ రచనే. నీ రాగమే, నీ ఆలాపనే బయట పెద్ద సౌండ్ చేస్తుంది. దీన్ని ఎకో అంటారు. ప్రతిధ్వని. ఈ ప్రతిధ్వని పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. ఒక పిల్లవాడు వాళ్ళమ్మని జస్ట్ అడవిలో ఉన్నారు. ఒక పెద్ద లోయ ఉంది. అక్కడ సమీపంలోని ఒక కొండ ప్రాంతంలో ఉన్న లోయ ఉంది. ఆ లోయ దగ్గరికి వెళ్ళాడు. ముందు ఆళ్ళమ్మ మీద గొడవ పెట్టుకొని వెళ్ళాడు. "అమ్మ నువ్వంటే నాకిష్టం లేదు. నువ్వంటే నాకిష్టం లేదు" అని అమ్మ గుర్తుకొచ్చి ఏదో అన్నాడు ఆ అమ్మ. అక్కడ పెద్ద సౌండ్ చేసి "నువ్వంటే నాకిష్టం లేదు" అంది. ఎకో ఆ లోయ. భయమేసింది వాడికి. పరిగెట్టుకుంటూ అమ్మో! అమ్మో! అక్కడేదో పెద్ద భూతం ఉందే, పెద్దగా అరుస్తుందే అని. ఏమరిసింది? "నువ్వంటే నాకిష్టం లేదు." "నువ్వేమన్నావు?" "నువ్వంటే నాకిష్టం లేదు." "ఓకే. అలాగా? అయితే ఇంకో విధంగా ఎళ్దాం రా పద. నువ్వంటే నాకు చాలా ఇష్టమను గట్టిగా అరువు అంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం. అది ఇంకా పెద్దగా అరిసింది. నువ్వంటే నాకు చాలా ఇష్టమని. ఇది మనకి ఎంత సింబాలిక్‌గా చెప్పుకున్నా, మన ఎమోషన్స్ మన మీద పెత్తనం చేస్తే యూ ఆర్ అన్‌కాన్షియస్. యూ ఆర్ నాట్ కాన్షియస్ యువర్ లైఫ్. నువ్వు కాన్షియస్‌గా లేవు. అన్‌కాన్షియస్‌గానే ఉన్నావు. దిస్ ద గేమ్ మై డియర్ ఫ్రెండ్స్. యూ ఆర్ ద క్రియేటర్ మై డియర్ ఫ్రెండ్స్. దేర్ ఈస్ నో ఎక్స్‌టర్నల్ ఫోర్స్. వితిన్, వితౌట్ అంటే నీ లోపల ఉన్నదే బయట జరుగుతుంది. నీ లోపల ఏ ఎమోషన్స్ ఉన్నాయి, ఏ భావావేశాలున్నాయి, నువ్వు పైకి కనపడకుండా ఉన్నా బయటికి అవి మాత్రం కనపడుతూనే ఉంటాయి. అంటే నీ ముఖం మీద కనపడకపోయినా భౌతిక చిత్రాలుగా, నీ అనుభవాలుగా అది నీ ముందుకొస్తూ ఉంటాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నువ్వు
నువ్వు ప్రారంభించిందే, నువ్వు అంకురం వేసిందే, నువ్వు మొక్కలు వేసిందే, నువ్వు నాటినదే, నీ లోపల నాటిందే బయట జరుగుతూ ఉంటుంది. ఏదో జరిగిపోతుంది, ఏదో జరిగిపోతుంది. యెస్. వై ఎందుకు జరగాలి? ఎందుకు జరగాలి? అది ఎందుకంటే మ మనకే మనం ఆలోచించి మనం ఎన్విరాన్మెంట్‌ని పాడు చేసుకునే కంటే అవతల వ్యక్తులు ఇప్పుడు మనం నడిచేటప్పుడు అవేర్‌నెస్ లేకుండా దాన్ని తగులుకుంటూ, దీనికి తగులుకుంటే ఎదురు దెబ్బ తగిలితే ఒకసారి కాకపోతే రెండోసారన్నా అవేర్‌నెస్ వస్తదా? రాదా? హూ ఆర్ యూ? ఇంటర్ప్రెట్ థిస్ అండ్ థట్. ఇతరులని ఇలా ఈ ఈ ఇదేంటి బయట వాతావరణం ఇలా ఉండాలి, అలా అవుతుందేమో, ఇలా అవుతుందేమో అనే ఆలోచనలు ఎందుకు నువ్వు క్రియేట్ చేయాలి? యువర్ బాడీ డస్ నాట్ జస్ట్ హ్యాపెన్ టు బి థిన్ ఆర్ ఫ్యాట్. మళ్ళీ ఇంకో పాయింట్. నువ్వు లావుగా ఉన్నావా? సన్నగా ఉన్నావా? పొడుగ్గా ఉన్నావా? పొట్టిగా ఉన్నావా? ఆరోగ్యంగా ఉన్నావా? అనారోగ్యంగా ఉన్నావా? అదేదో ఊరికే ఏర్పడదు. అంతా కూడా నీ మనసులో నువ్వు తయారు చేసుకున్న వస్తువే అది తయారవుతుంది. నేను బొద్దుగా ఉండాలి, సన్నగా, బక్కగా ఉన్నాను, నేను బలంగా ఉండాలి, బలంగా ఉండాలని ఆలోచన చేసి బలంగానే తయారవుతావు. అంటే విగ్రహ పుష్టి నైవేద్య నిష్ట అంటే మనం ఏం చేయలేము. బలం వేరు, లావుగా ఉండటం వేరు. సో, అది ఏమవుతుంది? అదే ఔట్‌సైడ్ రియాలిటీగా ఫార్మ్ అవుతుంది. నీ ఇమేజ్ తయారవుతుంది. నువ్వు పొట్టిగా ఉండాలి, పొడుగ్గా ఉండాలి. ఇదంటే ఏంటంటే నువ్వు బీ ఐ యామ్ నాట్ మీన్ టు బి ఫెసిటియస్ బట్ యూ ఆర్ నాట్ బోర్న్ యెస్టర్‌డే. అంటే నువ్వు నిన్నే పుట్టలేదుగా. ఎన్ని ఎన్ని సార్లు ఈ భూమి మీదకొచ్చిపోయావు? సోలు నిన్నే వచ్చిందా? ఎప్పటినుంచో వస్తూనే ఉన్నావు. అనేక యుగాల నుంచి నువ్వు వస్తూ ఉన్నావు. నీ ఆలోచించే విధానం ఎట్లా ఉంది? ఆ పూర్వం అంటే సేమ్ ఓల్డ్ థాట్స్ రిపీట్ అవుతున్నాయా? ఏ విధంగా ఉన్నాయి? నీ నమ్మకాలు ఏ విధంగా ఉన్నాయి? నీ నమ్మకాలు ఎలా ఉన్నాయి? మూఢనమ్మకాలు ఎలా ఉన్నాయి? ఈ విషయంలో ఇది తింటే నాకు పడదు, అది తింటే నాకు పడదు అన్న ఆలోచన వలన నీ రియాలిటీ ఎలా మారింది? ఇది ఎనర్జీ ఇది ఐ యామ్ గివింగ్ ఎనర్జీ టు థిస్ అన్నప్పుడు అది ఏ విధంగా ఎనర్జీ నువ్వు తీసుకున్న ఆహారానికి నేను ఎనర్జీ ఇస్తున్నాను. అంటే టిబెట్‌లో ఎత్తైన ప్రదేశంలో ఆ వర్షపు నీరు నిల్వ పెట్టుకొని, ఆ నీళ్ళని వాడుకుంటారు. అక్కడ నీళ్లు దొరకవు వాళ్ళకి. అక్కడ ఏం చేస్తారు? ఒక చిన్న బౌల్ తీసుకొని, ఆ బౌల్‌లో అక్కడ పైన అక్కడ నిల్వ ఉన్న నీరుని తీసుకొని, దాన్ని మెడిటేషన్ ద్వారా చెయ్యి పెట్టి హీల్ చేస్తారు. వాళ్ళకి తెలుసు. ఫస్ట్ బిఫోర్ హీలింగ్ ఎలా ఉన్నాయి, అణువులు, పరమాణువులు ఎలా ఉన్నాయి. అలాగే తర్వాత మెడిటేషన్ చేసిన తర్వాత నువ్వు చెయ్యి పెట్టినప్పుడు అవి అణువులు, పరమాణువులు ఏ విధంగా మారిపోయినాయి. లిక్విడ్ అయినా, గ్యాస్ అయినా ఫిజికల్ అయినా అన్ని అణువులు, పరమాణువుల సముదాయమే మై డియర్ ఫ్రెండ్స్. ఇది. కాబట్టి నువ్వు నిన్నే పుట్టలేదు. పెద్ద నీ శరీరం నిన్నటిదేం కాదు. ఎప్పటినుంచో నువ్వు అలా తయారు చేసుకుంటూ వచ్చావు. నీ ఆలోచనలతోని. అది కథ నడుస్తుంది. సో, నువ్వు పుట్టేటప్పుడు నేనెలా పుట్టాలి? ఎట్ బర్త్ యువర్స్ ఫర్ ఏ రీజన్. నువ్వు పుట్టడానికి కారణం ఉంటుంది. కారణం లేకుండా పుట్టవు. కారణ జన్ముడు నువ్వు. ఏ లక్షణాలతో నేను పుట్టాలి అనే విషయాన్ని. ఎవరు ఎంచుకుంటారు? అక్కడ బ్రహ్మ ఎంచి "అయ్యా! నువ్వు ఇలా పుట్టారా ఎధవా" అని చెప్పడక్కడ. ఇక్కడ ఇన్నర్ సెల్ఫ్ షోస్ దెమ్. నీ అంతరాత్మే, నీ అంతరంగమే అది ఎంచుకుంటుంది. ఇంకా విశాలంగా చెప్పుకోవాలంటే ఇన్నర్ సెల్ఫ్ కెన్ ఈవెన్ నౌ ఆల్టర్ మెనీ ఆఫ్ దెమ్. కావాలంటే ఓకే పుట్టావయ్యా! నేను ఇలానే పుట్టాను. యూ కెన్ మేక్ ఇట్ చేంజ్. చాలా మార్పులు చేసుకోవచ్చు. ఇలానే ఎందుకు జీవించాలి? మరోలా ఎందుకు జీవించకూడదు? అని అనుకున్నప్పుడు ఎంతో అద్భుతమైన స్థితికి ఎదుగుతాం. అక్కడ మై డియర్ ఫ్రెండ్స్, నువ్వు ఈ భూమి మీదకి వచ్చావంటే నీకు హిస్టరీ లేకుండా రాలేదు. నీ హిస్టరీ బుక్ నీ దగ్గరే ఉంది.
వితౌట్ హిస్టరీ. నీ చరిత్ర, నీ కథ అంతా నీ దగ్గరే ఉంది. ఎవ్రీబడీ ఈస్ హావింగ్ దేర్ ఓన్ బుక్. పైకి మాత్రం వితిన్ యువర్ సోల్ పైకి మాత్రం బానే ఉంటుంది. అయితే ఇక్కడ అన్‌కాన్షియస్ మెమరీలో ఉంది. దట్ రిసైడ్స్ నాట్ ఓన్లీ విత్ యువర్ సైకీ, బట్ ఇట్స్ ఫెయిత్‌ఫుల్లీ డికోడెడ్ ఇన్ అవర్ జీన్స్. మళ్ళా నీ లోపల నీ మనసు ఇక్కడ సైకి అనే పదం కోసం ఇదే పదాలు వాడతారనే ఉద్దేశంతోని ముందే దానికి వివరణ చెప్పాను మీకు. సైకి అంటే అక్కడ మనసు లేదా ఆత్మ, సోల్ ఇవన్నీ ఉంటుంది. సో, వితిన్ మీ లోపల ఉన్న ఆత్మ లేదా మన కాన్షియస్ అండ్ సబ్‌కాన్షియస్ అనే పాయింట్ వేరే పదాల్లో వాడుకున్నా ఇక్కడ వాడేసుకోవచ్చు. ఇబ్బందేం లేదు. ఇక్కడ ఈ పదాల కంటే మనం అవగాహన ముఖ్యం. వాట్ ఈజ్ ఆహ్, అంటే 7 లేయర్స్ ఆఫ్ మైండ్ మనం చెప్పుకున్నప్పుడు మెమరీ లెవెల్ ఉంది. క్రియేటివ్ లెవెల్ ఉంది. సృజనాత్మక శక్తి ఉంది. ఎవ్రీథింగ్ 7 లేయర్స్ చెప్పుకున్నాం ఒకసారి మైండ్. మైండ్ అంటే కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్, క్రియేటివ్ మైండ్, మెమరీ లెవెల్, హీలింగ్ లెవెల్, రైట్? ఈఎస్‌పీ లెవెల్, సెవెంత్ కాన్షియస్‌నెస్, ద కృష్ణ కాన్షియస్‌నెస్, ద సేమ్ మైండ్ లేయర్స్ అంతే. అలాగే ఇక్కడ దట్ ఈస్ వై మనయేవ మనుష్యానాం కారణం బంధ మోక్షే. అందుకోసమే అది బంధాన్నా, మోక్షమా ఇస్తుందా అనే పాయింట్ కింద వెళ్ళిపోతూ వచ్చింది. రైట్? ఇ అయితే ఇక్కడ నువ్వు ఇక్కడ రాలేదు. నీకు హిస్టరీ ఉంది. నీ కథంతా నీ లోపలే అంతా నీకు తెలుసు. నీ లోపలే ఉంది. తెలియకుండా ఏమీ లేదు. అంతా ఇప్పుడు జస్ట్ బోర్న్ బేబీస్ ఎంత ఫాస్ట్‌గా ఉన్నారు అనంటే ఆల్రెడీ ఆ హిస్టరీ ఉంది. కంటిన్యూటీ ఉంది. అంతా వాళ్ళకంతా అవేర్‌నెస్ ఉంది. ఎవ్రీబడీ ఈస్ హావింగ్ సచ్ ఫ్యాకల్టీ, ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి. ఆ అన్‌కాన్షియస్ మెమరీ అని ఇక్కడ ఈయన పదం వాడుతున్నాడు. మనం ఆ అన్‌కాన్షియస్ మెమరీ ఈస్ నథింగ్ బట్ సబ్‌కాన్షియస్‌లో నీ మెమరీ లెవెల్. అంటే అక్కడ సబ్‌కాన్షియస్ అని కూడా కాదు. అన్‌కాన్షియస్ మెమరీ అంటే నీకు ఆ జ్ఞాపకం ఉన్న సంగతి కూడా నీకు తెలియదు. అహం వేత్త సర్వాణి నత్తం వేత్త పరంతప అని కృష్ణుడు చెప్తాడే అది స్టోరీ. నాకన్నీ తెలుసు నీకు తెలీదు. అక్కడ నీకెందుకు తెలీదు? నువ్వు కాన్షియస్‌గా లేవు. అన్‌కాన్షియస్‌గా ఉన్నావు. కాబట్టి అన్‌కాన్షియస్ మెమరీలో దాగున్న విషయం నీకు తెలియదు. ఆ పెట్టె సీల్ వేయబడి ఉంది. ఆ పెట్టె లోపల ఏముందో తెలీదు. పెట్టె తెరిస్తే మొత్తం అంతా బయటపడుతుంది. అంటే ఆ విధంగా నీ లోపలనే అక్కడ మొత్తం హిస్టరీ అంతా ఉంది. అది అవసరమైనప్పుడు వాడబడుతుంది. Within our psyche, but it is a faithfully decoded in our genes and chromosomes. ఆ వి ఆ విధంగా నువ్వు ఎప్పుడైతే బాడీ తీసుకున్నావో, ఆ మొత్తం హిస్టరీ అంతా, ఆ అకౌంట్ అంతా బ్రాట్ ఫార్వర్డ్ అవుతుంది. ఇక్కడ చిత్రగుప్తుడి చిట్టా ఈ పదాలు మనం వాడకుండా అక్కడ ఎవడో చిత్రగుప్తుడు ఎవరు లేరు. నీ చిత్రగుప్తుడు నువ్వే. నీ అకౌంట్ నువ్వే రాసుకుంటున్నావు. నీ ఆలోచనలతోనూ, నీ నేచర్ ఆఫ్ థాట్స్‌తోనూ, వాట్ అది ఇది అవన్నీ కూడా నీ నమ్మకాలతోనూ, మూఢనమ్మకాలు పెట్టుకుంటే మూఢనమ్మకాల ప ప ప పాలన పడతావు. లేదు అవేర్‌గా ఉంటే ఎందుకుంది? నేను ఇలా ఎందుకుండాలి అని అంటే ఎదుగుతావు. ఇలా అనేక విషయాలు. ఇవన్నీ ఎక్కడుంది? బ్లడ్‌లోనే మన క్రోమోజోమ్‌లో, జెనెటిక్‌లో అన్నీ పడున్నాయి. బానే ఉంది. అదైతే అవన్నీ అంటే ని ఎ ఎవ్రీథింగ్ ఈజ్ ఎంపిక మై డియర్ ఫ్రెండ్స్. చూజింగ్. నీకు ఎంచుకునే సామర్థ్యం ఉంది. నీ జీవితాన్ని ఏ విధంగా ఉంచుకోవాలనేది ఎంచుకునే సామర్థ్యం ఉంది. కాబట్టి యూ ఆర్ అవేర్, అలర్ట్ అండ్ పార్టిసిపేటింగ్ ఇన్ మెనీ మోర్ రియాలిటీస్. అప్పుడు ఎన్నో వాస్తవాలను నువ్వు సృష్టించడం కోసం. దెన్ యూ నో యాస్ యువర్ సోల్ ఎక్స్‌ప్రెస్ ఇట్‌సెల్ఫ్ త్రూ యూ. నువ్వు ఏ రకంగా సరే, ఏ ఆట అయినా ఆడు. దానికి సమాధానం అంతర అంతరంగంగా నీ ఆత్మ సంసిద్ధంగా ఉంది. దానికన్నీ తెలుసు. అహం వేత్త సర్వాణి. హూ ఈస్ ద సెల్ఫ్? కృష్ణ ఈస్ ద సెల్ఫ్. అంటే అక్కడ మనం సింబాలిక్‌గా స్టోరీగా ఆహ్, మనం చెప్పుకుంటున్నప్పటికీ కృష్ణ ఈస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ అస్. ఈజ్ ఇన్సెపరబుల్ పర్సన్. కృష్ణ అనండి, విష్ణు అనండి, లేతే ఇంకొక ఏ ఇష్టమైన పేరు పెట్టుకోండి. అది మనకి అది ఇన్‌సెపరబుల్ సెల్ఫ్. అంటే మన నుంచి వేరు లేదు. దైవం మన నుంచి వేరు లేదు. ప్రాణం మనం నేల విడిచి సాము లేదు. ప్రాణము అనేది ఉంది. ప్రాణం అంటే భగవంతుడు. ఆ భగవంతుడు మనల్ని విడిచి ఎక్కడా పోలేదు.
సో, ఇక్కడ ఇక్కడ పోయాడనేది ఇక లేదు. సర్వే సర్వత్రా ఉన్నాడు. అంతటా నిండి ఉన్నాడు. నువ్వు ఇండివిడ్యువల్‌గా నీ ఫోకస్ అంతా నీ ఇండివిడ్యువల్ మీద ఉంది కాబట్టి మిగతావన్నీ డీఫోకస్ చేసావు అంతే. అన్ని చోట్ల నువ్వున్నావు. ఇంకా ఈ దైవం ఏ విధంగా ఉన్నాడో అదే లక్షణాలతో నువ్వున్నావు. అది వేరే స్టోరీ. అది ఎలా అంటే సో మోర్ అండ్ మోర్ అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ నీ ద్వారా అన్నీ జరుగుతున్నాయి. దట్ కాన్షియస్‌నెస్ ఆఫ్ అవర్ యూజువల్ డే లైట్ అవర్స్. అయితే నీ కాన్షియస్‌నెస్ అంటే ఏంటండి? ఓకే. కాన్షియస్‌నెస్ అంటే ఏంటండి? నువ్వు డే లైట్ అవర్స్‌లో అంటే నువ్వు పట్టపగలు నువ్వు చేసే పనులు వాడుకుంటూ ఉంటావు. ఓకే. ఒక అంశం. ద ఇగో కాన్షియస్‌నెస్ రైజ్ అప్ లైక్ ఎ ఫ్లవర్ ఫ్రమ్ ది గ్రౌండ్ ఆఫ్ అండర్‌నీత్. అంటే భూమిలో నుంచి మొక్క వచ్చింది. ఆ మొక్కకి పువ్వొచ్చింది. ఎంత సహజంగా వస్తుందో అలాగే నేను అనే ఇగో కాన్షియస్‌నెస్. ఇగో అంటే అక్కడ నేను అనే కాన్షియస్‌నెస్‌ని తీసుకోవాలి. ఈ నేను అనే భావన నుంచి మళ్ళా నీ కాన్షియస్‌నెస్ ఆ నేనుకు కాన్షియస్ ఉందా? అన్‌కాన్షియస్ ఉందా? అంటే నువ్వు ఎరుకుతూ ఉంటే డే లైట్‌లో నువ్వు ఎంత ఎరుకుతూ ఉన్నావో అలాగే ఆ ఇగో కాన్షియస్ నుంచి ఇవన్నీ బయటకొస్తాయి. ఏ విధంగా నేలలోంచి మొక్క బయటకొస్తుందో ఆ విధంగా. నీ రియాలిటీ అంతా నువ్వు అక్కడ పెట్టుకున్నావు. అది అది బ బ బాహ్య రియాలిటీగా మారుతుంది. అంటే ఇన్నర్‌గా నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో అది నీ వాస్తవంగా అవుతుంది. నేను చేయగలనంటే చేయగలిగే సామర్థ్యం వస్తుంది. ఎవరేమైనా, ఎదురేమైనా. నా దారి నాదే అంటే నీ దారి నువ్వు పోతావు. వాళ్ళన్నారు, వీళ్ళన్నారు అని ఏడ్చుకుంటూ పోతుంటే ఎక్కడేసాం అక్కడే స్టక్ అవుతావు. అది ప్రాబ్లమ్. ఎదుగుదల ఉండదు. దిక్కులు చూస్తూ ఉన్నామా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో లేకపోతే ఆళ్ళిట్టా అన్నారు, వీళ్ళిట్టా అన్నారు, అదేదో అయిపోయింది, ఇది అయిపోయిందంటే నీ ఎదుగుదల ఆగిపోతుంది. నువ్వెక్కడేసిన గొంగళి అక్కడే ఉంటుంది. సో, నీ లోపలనే అంత నిగూఢమైన రహస్యంగా ఉంది. నీ లోపలనే. ఎవ్రీథింగ్ ఈస్ వితిన్ యూ. అయినప్పటికీ నీకు ఆ విషయం తెలియదు. అక కానీ నీకు తెలియకపోయినా ఆ నేను అనేది బయటికొస్తుంది. అయితే బయటికొచ్చింది బానే ఉంది. ఒక్కోసారి ముసుగులో పడిపోతుంది. అన్‌కాన్షియస్‌కెళ్ళిపోతుంది. ఫ్రమ్ విచ్ అనదర్ ఇగో దెన్ రైజెస్ యాస్ ఎ న్యూ బ్లూమ్ ఫ్రమ్ ది స్ప్రింగ్ టైమ్ ఎర్త్. అంటే ఏ విధంగా సరే పడిపోయినావు బానే ఉంది. చేయగలను. అప్పుడు నేను చేయగలనన్న ఆలోచన వచ్చిందనుకోండి. ఏ విధంగా వసంతంలో కొత్తగా పుష్పాలు వికసిస్తూ ఎంత అద్భుతంగా ఉన్నాయో, అలా నువ్వు సరికొత్తగా తయారవుతావు అంతే. నో టైమ్. మై డియర్ ఫ్రెండ్స్ అంటే ఈ ఇగో పాయింట్‌లో ఈ నేను అనే పాయింట్ నువ్వు 5 సంవత్సరాల క్రితం ఉన్న ఇగో ఎలా ఉంది? ఈ నేను అనేది ఎలా ఉంది? యూ డు నాట్ హావ్ ద సేమ్ ఇగో నౌ దట్ యూ హాడ్ 5 ఇయర్స్ ఎగో. అంటే పూర్వం 5 సంవత్సరాల క్రితం నువ్వు ఎలా ఉన్నావు? ఇప్పుడు ఉన్న నేనెలా ఉంది? అప్పుడు నేనెలా ఉంది? ఇప్పుడు నేనెలా ఉంది? ఆలోచించే విధానం ఎలా మారిపోయింది? మారిపోతూ ఉంటుంది. అంటే నీ లోపల నుంచి వచ్చే ఆ నేను నీలోంచే ని ని నీ నిన్ను నువ్వే పెంచుకుంటున్నావు. నిన్ను నువ్వే అభివృద్ధి చేసుకుంటున్నావు. పూర్వం ఎలా ఉన్నావు? ఇప్పుడు ఎలా ఉన్నావు? ఎక్కడైనా స్టక్ అయ్యావా? ఎదుగుదల ఆగిపోయిందా? ఇదంతా వ్యవహారం అన్నమాట. సో మై ఫ్రెండ్స్ నీ నుంచే అంతా పుట్టింది బానే ఉంది. ఇంకో మాటలో చెప్పుకోవాలంటే ఇక్కడ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ది యాక్షన్ ఆఫ్ యువర్ బీయింగ్. నీ లోపలనే ఉంది. అది బయట పనిచేస్తుంది. ఏ విధంగా కాన్షియస్‌గా. బట్ యాస్ ఎ ఐ కెనాట్ సీ అయితే నిన్ను ఉపయోగించుకున్నాం బానే చేస్తున్నామండి. కాన్షియస్‌గా చేస్తున్నాం. కానీ కన్ను తను తాను చూడలేకపోయినా కలర్స్ మారుతూ ఉంటాయి. ఎక్స్‌ప్రెషన్ మారినప్పుడు కన్ను తను తాను చూడలేదు. కానీ నీ లోపల ఫీలింగ్స్ ప్రేమతో ఉన్నప్పుడు ఆ కళ్ళు ఎంత సరోవరాల్లాగా ఎంత స్వచ్ఛంగా ఉంటాయో, ఎంత అద్భుతంగా ఉంటాయో,
అలాగే ఇంకా వేరే వేరే మూడ్స్ డిఫరెంట్ మూడ్స్‌లో ఉంటాం. అవి ఎలాగ ఉంటాయో అంతా అలా కనబడుతుంది. అయితే అక్కడ ఈ కన్ను తను చూడలేకపోయినా ఇట్ నాట్ అవేర్ ఇట్ లివ్స్ అండ్ డైస్ కాన్స్టెంట్‌లీ యాస్ ఇట్స్ ఆటమిక్ స్ట్రక్చర్ చేంజెస్. కళ్ళు ఎందుకు ఎర్రగా అయిపోయినాయి? మళ్ళా తెల్లగా ఎందుకొచ్చినాయి? అణువులు, పరమాణువులు క్షణము మారిపోతూ ఉంటాయి. మారిపోవడం అంటే ఏం లేదు. కొన్ని చచ్చిపోతూ ఉంటాయి. కొన్ని కొత్తవి పుడుతూ ఉంటాయి. నీకు ఆ విషయం తెలియదు. అలాగే అణువులు, పరమాణువులు మారినట్టే నీ పరిణితి క్షణక్షణం మారిపోతూ ఉంటుంది. నేర్చుకుంటూనే ఉన్నావు. నిరంతరం నేర్చుకుంటూనే ఉన్నావు. నిరంతరం మార్పు చెందుతూనే ఉన్నావు. కాబట్టి మార్పుకు స్వాగతం అంటారు ప్రతిసారి. ఆ చేంజి అక్కడ ఏమవుతుంది? మళ్ళా నిరంతరము ఆ నేను అనేది లేదా ఇగో అనేది లేదా పోనీ అహంకారం చచ్చిపోతుంది మళ్ళా పుడుతుంది. అనంటే మళ్ళా అహంకారం అనే పదాన్ని వాడితే ఆ ఇగో ఇగో అనే దానికి ఈ నేను అనేది ఆ నేను ఆ పాత నేను చనిపోయి కొత్త నేను పుడుతుంది. వెరీ సింపుల్ ఇదే. అది పాయింట్. ఆ నేనే అంతా చేస్తున్నానంటే నువ్వు బంధంలో ఉంటావు. అది వేరే స్టోరీ. మొత్తం అంతా అధికారం నాది అనంటే నువ్వు ఇంకా నేనే పతనం చేస్తున్నా అంటే ఇట్ బికమ్స్ రావణాసుర, అసుర ఇంకా వేరే విషయాలు. ఇవన్నీ ఏంటంటే అవగాహన కోసం స్వయంగా లిటరల్ మీనింగ్ కాకుండా దాని యొక్క అంతరార్థం ఏమిటి? అది మన జీవితంలోకి ఏ విధంగా అన్వయించుకోవాలి అనే అంశపరంగా మనం నెమ్మదిగా స్టడీ చేసుకుంటూ వెళ్తున్నాం. అది పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. అలాగే భౌతికమైన స్ట్రక్చర్ అలానే ఉంది. కానీ లోపల అణువులు, పరమాణువులు నిరంతరం మార్పులు చెందుతూనే ఉంటాయి. కొత్త సెల్స్ పుడుతూనే ఉంటాయి. మళ్ళా పాత సెల్స్ అన్నీ పోతూ ఉంటాయి. కానీ భౌతికమైన ప్యాటర్న్ అలాగే ఉంటుంది. అలాగే ప్రతి పనిలోనూ అవి నిమగ్నమవుతాయి. కొత్తదొచ్చింది నాకేం తెలీదని చెప్పదు. కొత్త సెల్ పుట్టినా తనకేం తెలీదని చెప్పదు. ఎవ్రీథింగ్ అంతా డీకోడ్ అయ్యి ఉంటుంది. ఏం చేసావు? ఏం ఏం పని చేసావు? ఏం పని చేయాలి? నెక్స్ట్ కంటిన్యూటీ ఏం చేయాలి? అలాగే మై డియర్ ఫ్రెండ్స్ మల్టీ డైమెన్షనల్‌గా ఈ అణువులు, పరమాణువులు లెక్కలేనన్ని మరణాలు, లెక్కలేనన్ని జన్మలు తీసుకుంటూ ఉన్నాయి. ఫిజికల్ బాడీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే. అని మధ్యలోనే అనేకం క్షణాల్లోనే కొన్ని కోటాను కోట్ల సెల్స్, కొన్ని కోటాను కోట్ల సెల్స్ మళ్ళీ మళ్ళీ కొత్తవి వస్తూనే ఉంటాయి. సో, సైకాలజికల్ స్ట్రక్చర్ ఫార్మ్ టు విచ్ వేరియస్ నేమ్స్ ఆర్ గివెన్. ఈ సైకాలజీ లోపల ఇన్నర్ సైకాలజీ స్ట్రక్చర్‌కి అనేక పేర్లు పెట్టారు. ఆ పేరుతో సంబంధం లేదు. దీనికంతా నీ సైకాలజీ ఏ విధంగా ఉండాలి, నీ మనోవైజ్ఞానిక శాస్త్రం ఏ విధంగా ఉండాలి, నీ లోపల నువ్వు ఏది డిసైడ్ చేసుకుంటే అదే అవుతుంది. దాని ఐడెంటిటీ అదే పట్టుకొని ఉంటుంది. అంటే ఎవరు నేను ఇదే అంతకు మునుపు ఒక స్పిరిచ్యువల్ మీమ్స్‌లో జస్ట్ బోర్న్ బేబీ. హి డజంట్ నో హూ హి ఈస్. ఏ దేశస్తుడో వాడికి తెలీదు. జస్ట్ బోర్న్ బేబీకి వాడికి ఏ దేశం తెలుసా? తెలీదు. వాడు ఎక్కడ ఏ కులము, ఏ మతము తెలుసా? తెలియదు. ఇంకా ఏమి అది ఇది ఏం తెలుసా? ఏం తెలీదు. కానీ వాడి తర్వాత మనం వాడికి ఒక పేరు పెడతాము. లేకపోతే నువ్వు ఈ దేశస్థుడివని జెప్తాము. లేకపోతే నీ కులము అని చెప్తాము. లేదా ఈ మతం అని చెప్తాము. ఇంకా లెక్కలేనన్నివన్నీ వాడికి అంటగడతాము. ఇంక జీవితాంతం వాటిని మోసుకు తిరుగుతూ ఉంటాడు వాడు. మళ్ళా చచ్చేంత వరకు. మళ్ళా కొత్త కొత్త జన్మ తీసుకునేంత వరకు. మళ్ళా రూమ్ మారేదాకా. చచ్చిపోవడం అంటే చచ్చిపోవడం కాదుగా లైఫ్ కంటిన్యూ. దేర్ ఇస్ నో డెత్ కదా! అయితే ఇక్కడ మనం సింబాలిక్‌గా, ఇన్నర్‌గా జరుగుతున్నటువంటి అనేక విషయాలు, కొత్త విషయాలు మారుతున్న సమాచారం అలాగే జరుగుతుంది. అయితే ఈ యొక్క పుట్టుక అనే పాయింట్‌లో నీ ఫిజికల్ స్ట్రక్చర్ నుంచే నీ కన్ను పుట్టిద్ది. అలాగే నీ మనసులో ఉన్న దాన్ని బట్టి నేను పుట్టావు. నీ లోపల.
సై ఆత్మ ఆత్మ లేదా సైకి ఆ మనస్సు దాని నుంచే ఇగో నేను అనేది పుట్టింది. ఆ నేను తను తాను చూసుకోగలుగుతుందా? లేదు. అలాగే కన్ను ఏ విధంగా చూసుకోలేదో, ఆ నేను తను తాను చూసుకోలేదు. అయితే ఆ నేను బయటికే చూస్తుంది. ఆ నేను బయటికే చూస్తుంది. ఆ కన్ను బయటికే చూస్తుంది. అందుకోసం ధ్యానం ఏం చేసాము? "నువ్వు బయటికి చూడటం మానేసేయరా, కళ్ళు మూసుకోరా." ఆ కళ్ళు మూసుకోవడం అంటే ఆ నేనుని బయటికి తిరగొద్దురా, నీ లోపల తిరగరా అని. సింపుల్. అప్పుడు నీ బయట ఎన్విరాన్మెంట్ కాదు. నీ ఇన్నర్ ఎన్విరాన్మెంట్ నుంచే, నీ లోపల నుంచే బయట ఇష్యూస్ అన్నీ జరుగుతున్నాయి. నువ్వు నువ్వు క్రియేషన్ అలాగే జరుగుతుంది. అదనమాట. అప్పుడు క్రియేటివ్ బాడీ కాన్షియస్‌నెస్ క్రియేట్స్ సృజనాత్మకమైన మనసు యొక్క కాన్షియస్‌నెస్, మనో చైతన్యం, ఆ శరీర ఆత్మ చైతన్యము ఏం చేస్తుంది? శరీరం చైతన్యం. క్రియేటివ్ బాడీ కాన్షియస్‌నెస్. బాడీ యొక్క స్పృహ శరీరానికి దేనికి దానికే ఉందిగా. బాడీ కాన్షియస్‌నెస్ సెపరేట్‌గా ఉంటుంది. మైండ్ కాన్షియస్‌నెస్ సెపరేట్‌గా ఉంటుంది. బాడీ కాన్షియస్‌నెస్ ఏంటి? నాకు కన్ను కావాలి. నేను అన్నిటిని చూడాలంటే నాకు కన్ను అనే విండో కావాలి అని అది సృష్టించుకుంది. అలాగే ఎన్ 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 నా అంతరంగం నేను చూసుకోవాలి అన్నప్పుడు ఆ నేను ఏం చేసింది? ఆ క్రియేటివ్ ఇన్నర్ సైకి క్రియేట్స్ ద ఇగో. ఆ నేనుని సృష్టించింది. ఇప్పుడు శరీరం బావుందండి. శరీరం ఏం తయారు చేసింది? కన్నుని చూసింది. కాకపోతే నీ మనసు ఏం చేసింది? ఆ నేనుని సృష్టించింది. సైకి. అదే ఆ సైకి అనే పదం. ఆ మనసు సృష్టించినవేమిటి? మనసు ఈజ్ ఈక్వల్ టు ఆత్మ. ఆత్మ ఈజ్ ఈక్వల్ టు పరబ్రహ్మ. ఎక్కడేం కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. మనసంటే బయట ఆహ్, బియాండ్ మైండ్ లెవెల్‌లో విషయాలు మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. సో కాల్డ్ మైండ్. సో కాల్డ్ మైండ్ ఏంటి? సో కాల్డ్ మైండ్ పాస్ట్ ఫ్యూచర్ గురించి మాట్లాడుకునే మైండ్. ఇక్కడ ప్రెజెంట్ మూమెంట్‌లో ఉన్న మైండ్. ద బాడీ ఫార్మ్స్ ద ఇన్ స్ప్లెండెడ్ విజ్డమ్ ఆఫ్ ఇట్స్ గ్రేట్ అన్‌కాన్షియస్‌నెస్. దానికి తెలీదు. తనకు అపారమైన జ్ఞానం ఉంది ఆ శరీరానికి. బాడీ క్లాక్ ఉంటుంది. దానికి ఎ ఎ ఎప్పుడు ఏ విధంగా అన్ని విజ్డమ్ అంతా దానికి అపారమైన జ్ఞానం ఉంది శరీరానికి. అలాగే సైకికుంది మన లోపల. ఏ విధంగా ఫిజికల్ బాడీ కన్ను కావాలి నాకు అని ఆ ఫిజికల్ స్ట్రక్చర్‌లో తనను తాను ఎలా ఏర్పాటు చేసుకుంటుందో అన్ని అవయవాల్ని చక్కగా పెట్టుకుంటుందో, అలాగే బాడీ కాన్షియస్ ఏ విధంగా ఉందో, అలాగే మై మ సైకిక్ కాన్షియస్‌నెస్ లేకపోతే నీ లోపల ఉన్న మైండ్ కాన్షియస్‌నెస్ లేదా సోల్ కాన్షియస్‌నెస్ ఆ నేనుని సృష్టించింది. అది అక్కడున్న విషయం. భౌతిక విషయాలు గ్రహించడానికి నీ అంతరంగ విషయాలు అది అన్నీ 2 బయటికే చూస్తున్నాయనుకో, అది వేరే స్టోరీ. చూద్దాం. సో, యూ టేక్ ద బ్రేక్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ద ఇగో ట్రాన్స్‌ఫార్మ్స్ ఫోకస్ టువర్డ్స్ పర్సెప్షన్ ఆఫ్ ఎక్స్‌టీరియర్ రియాలిటీ. నీ లోపల నుంచి నువ్వు బయటికి చూస్తున్నావు. భౌతిక వాస్తవాన్ని నేను ఏ విధంగా సృష్టించాను. ఇదా కథ. వాడెందుకు చూస్తున్నాడు? తను తాను సృష్టించుకున్నాడు. విషయం తెలిసేంత వరకే. ఏది ఆ విషయం తెలియనప్పుడు, "అయ్యో! ఇలా అయిపోయింది, అలా అయిపోయింది" అంటాడు. అది అక్కడున్న విషయం. సో, థాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. మళ్ళీ తిరిగి కలుసుకుందాం రేపటి ఎపిసోడ్‌లో. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఇఫ్ ప్రాణ ఈస్ దేర్, మైండ్ విల్ బి బాడీ బాడీ దేర్, సోల్ విల్ బి ఇన్ మెడిటేషన్ state, mind and soul become one, right? Then what about prana and body? Sir, very good, wonderful question. ఇక్కడికి వచ్చేసరికి ప్రాణం ఉంటే మనసు ఉంటుంది అనేది. ఇక్కడ ప్రాణ అంటే ప్రాణ సంచలనము అన్నప్పుడు మనసు సంచలనం. ప్రాణము స్థిరం అవ్వటం అంటే ఇక్కడ ప్రాణ అనే దగ్గరకొచ్చేసరికి మనము ప్రాణ అనే పాయింట్‌కు వస్తే దట్ ఈస్ గాడ్ యాక్చువల్లీ. ఇక్కడ ప్రాణ అనేది పంచ ప్రాణాలుగా మారిపోతుంది. ఒకటి సుప్రీం డైటీ ఏంటంటే, మనలో ఉన్న ప్రాణ. ఆ ప్రాణ ఏం చేస్తుంది? గాలిని లోపలికి, బయటికి ఆడిస్తుంది. రైట్?
అక్కడ గాలిని లోపలికి, బయటికి ఆడించేది ద ప్రాణ, లైఫ్ ఫోర్స్, జీవశక్తి. రైట్. అక్కడ ప్రాణ సంచలనము అంటే ఆ యొక్క ప్రాణం అటు ఇటు ఆడుతుంది అని అంటే, అంటే ఆ ప్రాణం ఆడదు. ప్రాణం ఏం చేస్తుంది? లైఫ్ ఫోర్సు ఆ గాలిని బయటికి, లోపలికి పంపిస్తుంది. గాలి బయటికి, లోపలికి పోతున్నప్పుడు దట్ ప్రాణ విషయంలో అక్కడ మనసు కాదు. ఆ మనసు బయటకి బ బ చంచలమవుతుంది. సంచలమవుతుంది మనసు. సంచలమవుతాం అంటే చిత్తే చలతి సంసారం అంటే అక్కడ చిత్తం చలిస్తూ ఉంటుంది. మనసు అటు ఇటు ఆడుతుంది. మనసు అటు ఇటు ఆడటానికి గల కారణం ప్రాణ సంచలనమే లేదా గాలి యొక్క సంచలనమే అని చెప్తారు లహరి మహాశయుల వారు. అక్కడ ప్రాణము అక్కడ నిశ్చలం అవ్వటం అనంటే ఇక్కడ ప్రాణం అంటే అక్కడ భగవంతుడు అనుకుంటే శ్వాసని మనం సద్గురువు శ్వాసే సద్గురువు లేదా శ్వాసే గురువు అని అన్నప్పుడు ఆ గురువు ఎక్కడ తీసుకువెళ్తాడు? క్రమక్రమంగా ఆ ఉచ్ఛ్వాసన నిశ్వాసల వెంట వెళ్ళిపోతే ఆ లోపల భ్రూమధ్యంలో స్థితమవుతాం. భ్రూమధ్యంలో స్థితమైనప్పుడు అక్కడ మీకు ఇక్కడ ఏంటి బాడీ దేర్ సోల్ విల్ బి అంటే సోల్ ఉంటేనే బాడీ ఉంటుంది అని అనుకోండి. ఇక్కడ సోల్ అనేది ప్రాణ ఆ యొక్క ఎనర్జీని వాడుతుంది. ప్రాణ అనే ఆ జీవశక్తిని, ఎనర్జీని వాడుతుంది. సోల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. దేనికంటదు. ఐ యామ్ నాట్ ద బాడీ. నేను శరీరమే కాదు. శరీరంలో జస్ట్ ఉంటుంది. టెంపరరీగా లెర్నింగ్ కోసం. శరీరవత్ అనేక పనులు చేయించుకుంటూ ఉండడాని కోసం. మెడిటేషన్‌లో మనసు యొక్క స్థితి ఏమిటి? అంటే మనసు శూన్యమైపోతుంది. అంటే అక్కడేంటి? దేని ద్వారా మనసు శూన్యం అవుతుంది? ద ప్రాణ, ద గురు. అక్కడ మైండ్ బికమ్ ప్యూర్ మైండ్. ఆర్డినరీ మైండ్ ఏంటి? థింకింగు, ఫీలింగ్‌తో ఉంటుంది. అక్కడ నువ్వు ఆర్డినరీ మైండ్ నుంచి యూ ఆర్ ఎ కాన్షియస్ బీయింగ్. అక్కడ సెన్స్ కాన్షియస్ నుంచి నీ లోపలికి నువ్వు వెళ్ళిపోయేసినప్పుడు యూ ఆర్ ఎ కాన్షియస్ బీయింగ్. అక్కడ మైండ్ రిఫైన్ అవుతుంది. ఆ మైండ్ యొక్క పదం అక్కడ డ్రాప్ అవుతుంది. అక్కడ ప్యూర్ మైండ్ లేదా కాన్షియస్‌నెస్ అవుతుంది. దట్ కాన్షియస్‌నెస్ బికమ్ ఎ సోల్. అక్కడ అక్కడ అదవుతుంది. అక్కడ ఏంటి? దానికి కారణం ఎవరు? ద గురు. ఆ గురు బ్రహ్మ ఏం చేస్తాడు? ఆ శ్రీ గురువు దగ్గరికి తీసుకెళ్తాడు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అనుకుంటే, అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమః అన్నప్పుడు, అక్కడ సద్గురువు అయినటువంటి ఆ ప్రాణ లేదా భగవంతుడు ఆ శ్రీ గురువు దగ్గరికి తీసుకెళ్తాడు. అంటే ఆ భ్రూమధ్యంలోకి తీసుకెళ్తాడు. అప్పుడు నీ లోపలికి నువ్వు వెళ్ళినప్పుడు, ఇంక ఉన్నదంతా నేనే. అక్కడ సెపరేట్ ఏం లేదు. ఉన్నదంతా నేనే. ఆ ప్రాణము నేనే. ఆ గాలి నేనే. ఎవ్రీథింగ్. కానీ ఇక్కడ మనకి లోపలికి, బయటికి ఆడుతున్న గాలిని గమనించి మాత్రమే వాడికి ప్రాణం ఉందని అనుకుంటాం. ఆ ప్రాణ సంచలనం ఆపిందనుకోండి, లోపల అంతర్ముఖ యానం జరుగుతుందనుకోండి, వాడు శవంలా పడుంటాడు. అక్కడేంటి శ్రీ గురువు అంటే ఆ భూమధ్యంలోకి చేరిపోయి లోపల అంతర్ముఖంగా జరుగుతున్నప్పుడు. సో, ఐ ఫీల్ యూ కెన్ అండర్‌స్టాండ్ థిస్. రెస్పాండ్. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఇది విశేషం. అంటే అక్కడ ఎంతో డెప్త్ విషయాలు. ఇక్కడేంటంటే అనేక పదాలు వాడటం వల్ల కన్‌ఫ్యూజన్ వస్తది. ఇక్కడ ప్రాణ ఈజ్ సద్గురు. గురువు ఏం చేస్తాడు? ఆ డివైన్ పాత్ వైపుకి తీసుకెళ్తాడు. తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః అంటే ఆ పదం వైపు తీసుకెళ్తాడు. అంటే నీ స్వస్వరూపం వైపు తీసుకెళ్తాడు. అంటే అది విత్ ద ఎయిడ్ ఆఫ్ ది ప్రాణ. అంటే ఆ ప్రాణ ఎనర్జీ అనేది భూమి లోపల పాతిపెట్టినా ఆ ప్రాణం అలానే ఉంటుంది. సో, యెస్ సార్. ఓకే. అండర్‌స్టాండ్. థాంక్ యూ. అంటే ఇది విశేషం. ఎందుకంటే ఇదంతా డెప్త్‌గా ఎంతో తాదాత్మ్యంగా మనం వెళ్ళిపోతూ ఉంటే లోపలికి ఆ యొక్క విశేషాలన్నీ కూడా ఈస్ నాట్ డిఫరెంట్. ఎవ్రీథింగ్ వి ఆర్ గాడ్స్. వి ఆర్ ఎవ్రీథింగ్.
అంటే ఇక్కడేంటి ఈ బాడీ నడపడం కోసం ఈ బాడీకి ఫ్యూయల్ కావాలి, ఎనర్జీ కావాలి, దానికి ఎదుగుదల కావాలంటే అన్నం అనే ఆహారం పెడతాం. అన్నమయ కోశం అంటాం. అన్నమయ కోశం. అదే మనకు 'శుద్ధోసి బుద్ధోసి నిరంజనోసి' అనే లాలిపాటలో ఆ మదాలస ఏం చెప్తుంది? అన్నం వల్లనే ఇది వృద్ధి అవుతుంది. అది పెట్టకపోతే అది క్షీణిస్తుంది శరీరం. అలాగే మనసుకి మనం ఆహారం పెడుతూ ఉంటాం రకరకాల విషయాలు. అది అంతే. ఇది ఒక అద్భుతం. ఆధ్యాత్మికత అంతా అద్భుతమే. మనం ఆ గ్రహించే కొద్దీ మనం ఎంతో తేలికైపోతాం. ఎంతో హాయిగా ఉంటామనమాట. సో, థాంక్ యూ వండర్‌ఫుల్ క్వెషన్ ఉమా గారు. థాంక్ యూ. సో, దిస్ థింగ్ అంటే ఇక్కడ మనము ఈ యొక్క నాలెడ్జ్‌ని సైకి అనే పదాన్ని రూట్ రూట్ ఎక్కడి నుంచి వచ్చింది అనే పాయింట్‌కొస్తే, ఆ రూట్‌లోకెళ్ళినప్పుడు మనం దాన్ని సంక్షిప్తం చేసుకుంటూ ఆ ఇంగ్లీష్ పదాన్ని లేదా ఆ గ్రీక్ వర్డ్‌ని వాడకుండా మనకి మన అను మన మన మనకి మన ఉపనిషత్తుల ప్రకారం లేకపోతే మనకు తెలిసిన భగవద్గీత లేదా అనుభవం ప్రకారం మన స్వయంలో నుంచి అనుభవం ప్రకారం మనం విశ్లేషించుకుంటే మరింత డెప్త్‌కి వెళ్తాం. సో, థాంక్ యూ అండి. హ్యాపీ డే టు యూ ఆల్. మళ్ళీ రేపటి ఎపిసోడ్‌లో కలుసుకుందాం. సో, ఇప్పటి వరకు ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి జ్ఞానం ప్రకారం నేను అనేది పర్సెప్షన్ లెవెల్ ఏ విధంగా తయారవుతుంది అనే పాయింట్‌తో ఆపాం. సో, నెక్స్ట్ పాయింట్ ఇంకా కొనసాగింపు ఉంటుంది. రైట్.